ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూప్స్ రియలిస్టిక్. అందరికీ నమస్కారం. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే దీపాలని ఎలా పెయింట్ చేసుకోవాలి అనేసి. సో లాస్ట్ వీడియోలో నేను ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేసి వీడియో పెట్టాను. ఆ వీడియోలో నేను ఇలా ఫస్ట్ పెయింట్ చేసుకొని తర్వాత డెకరేట్ చేశాను అనమాట. పెయింట్ వేయడం కోసం అనేసి ఒకే రకంలో ఉన్నటువంటి ఒక 5 మట్టి దీపాలను అయితే తీసుకున్నాను. ఆ 5 మట్టి దీపాలకి నాకు నచ్చిన కలర్స్ అయితే వేద్దాం అనుకున్నా. తర్వాత 5 దీపాలకి డిఫరెంట్గా ఉన్నటువంటి ఒక మట్టి దీపం, అంటే ఈ 5 దీపాలు చిన్నవిగా ఉన్నాయనుకోండి, మిడిల్లో అలా పెట్టడానికి కొంచెం యూనిక్గా ఉండాలి కదా, దానికోసం అనేసి పెద్దగా కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉన్నటువంటి మట్టి దీపం అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ నేను చిన్న దీపాలకి అంటే 5 దీపాలకి పెయింట్ వేసేస్తాను. సో కలర్స్ అయితే నా దగ్గర ఉన్న అవైలబిలిటీ ఉన్న కలర్స్ని బట్టి నేను డిజైన్ చేసుకుంటున్నాను. మీరు కలర్స్ పిక్ చేసుకునేటప్పుడు అది మీ ఇష్టము, మీ ఓన్ చాయిస్, మీకు ఏది కావాలంటే ఆ కలర్స్ వేసుకోవచ్చు. సో ఫుల్ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది నేను ఎలాంటి కలర్స్ వేసుకున్నాను, ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుంది అనేసి. సో డిస్క్రిప్షన్లో నేను నా లాస్ట్ వీడియోలో దియా డెకరేషన్ చేశా కదా, ఆ వీడియో కూడా పెడుతున్నాను. మీకు ఒకవేళ రెఫరెన్స్ కావాలంటే అది కూడా చూసుకోండి. అదైతే దియా డెకరేషన్ చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ఆ వీడియో కూడా విజిట్ చేసి చూడండి. పక్కన ఉన్న 5-6 దీపాలకైతే కలర్ పెయింటింగ్ అయితే చేసేసుకున్నాను. సో మిడిల్లో పెట్టడానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెద్ద దీపం ఏదైతే డిఫరెంట్ డిజైన్ ఉందో దానికి పెయింట్ వేస్తున్నాను అనమాట. మీరు కూడా మీకు నచ్చిన కలర్స్తో ఈజీగా ఇలా పెయింట్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. Thank you for watching and stay tuned for next vlog.